ప్రకారం. ఇదైతే ఓపెన్గా వదలకుండా అలాగా సిమెంట్ టైల్స్ అయితే అతకడం జరిగింది. సేమ్ గ్రానైట్ మోడల్ లాగా వస్తుంది. చూడండి గ్రానైట్కి ఎలా బీడింగ్ వస్తుందో అలాగే సేమ్ అంటించాను నేను కూడా దీనికి కూడా. ఇది 2x4 టైల్తో వేసానండి, గ్రానైట్ కట్ట కాదు. టైల్స్తో ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మేమైతే చాలా దిక్కునైతే వేసాం. ఆ వీడియో తీయలేదు, ఇదైతే వీడియో తీయాలనిపించింది నాకు. చూడండి చిన్న గ్రూ కింద వచ్చింది కదా, అలా ఇచ్చుకోవడం వల్ల మనకి గ్రానైట్ లుక్ వస్తే వస్తుంది. మొత్తం కడిగేసిన తర్వాత దానికైతే పెయింట్ వేయించుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. ఆ తర్వాత కిందకి వెళ్ళే ఎంట్రన్స్కి కూడా నీట్గా అయితే వేద్దాం అనుకున్నాం, అది కూడా ప్లాన్ చేసాం. చూడండి అటు ఇటు అయితే కోసి వేస్తున్నాం. ఇది బాగా చూడండి, మీరు గ్రానైట్ అనుకుంటారు, మీకైతే చూపిస్తాను. ఇదైతే కంప్లీట్ అయిపోయింది చూడండి, ఫుల్ వర్క్ అయిపోయింది. ఇదైతే కంప్లీట్ చూడండి. అది బ్లాక్ టైరమ్ అంటున్నది, గ్రానైట్ అనుకుంటుంది మీరు, అందుకే మీకైతే ఇది దగ్గరికి చూపించడం జరిగింది. అయితే ఇక్కడ కబోర్డు ఇతను సిమెంట్గా ఉంది, దీనికి ఆల్టర్ చేస్తాను, నేను టైల్స్ వేస్తాను. మధ్యలో సెంటర్లో గ్రానైట్ వేసి చుట్టూ అయితే టైల్స్ వేసాం. ఇది 2x4 సైజు వల్ల నీట్గా అయితే వచ్చింది, జాయింట్లు ఎక్కువ రాలేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్. పైన బాటం కూడా వేసాం లోపల అంతానే, ఇంకా పెయింట్ వేసుకుని పని లేకుండానే. దీనికైతే కబోర్డ్ కట్టించుకుంటే చాలా నీట్గా వస్తుంది. కిచెన్కి మనం కిచెన్ అతికేసాం కదండి, దానికి సైడ్ నీళ్ళు రాకుండా బద్ద అయితే వేయాలి. అదైతే ఫుల్ డౌన్ అయితే ఏమన్నారు వాండర్లో. ఫుల్ డౌన్ చూడండి ఎలా కొట్టామో, పాలిష్ కొట్టాము చూడండి. ఇది నేను 0 కొట్టాను అన్నమాట, మా వాడు మిగతా పాలిష్ అన్ని కొడతాడు, నేను 2 0 కొట్టి ఒకటి పక్కన పెట్టాను, 2 అయితే కొడతాను. మీకు 0 అయితే ఎలా కొడతారో అయితే మీకు చూపిస్తాను. మిషన్ చూస్తారు కదా, ఇది బ్లేడు, ఈ బ్లేడ్తో ఇక్కడ దీన్ని వంచాలన్నమాట. మిషన్ ఆన్ చేసి దాన్ని రఫ్ చేస్తే అలా అరుగుతుంది. ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి మిషన్తో. కొత్త వాళ్ళు అయితే ప్రయత్నించుకొని, పని మీద కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ప్రయత్నించండి. చూస్తారు కదా, ముందుగా అలా చిన్నది అంచుకుని తర్వాత 2 అంచుకోవాలి ఒకవైపు ఇలాగా హాఫ్. తర్వాత దీన్ని అయితే తిప్పేయాలి, ఒకవైపు కొట్టిన తర్వాత పాలిష్. సరే తిప్పేసాను నేను, ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా కొడతాను. సార్ దీనికి కూడా కొట్టేసాను పాలిష్. అలా మొత్తం ఫుల్ రౌండ్ అయితే వచ్చేస్తుంది. అలా ఫుల్ రౌండ్ వచ్చిన తర్వాత దీనికైతే వచ్చేసి